హెచ్ఆర్పిడబ్ల్యూఏఓ మీడియా ప్రేక్షకులకు హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ అండ్ వెల్ఫేర్ అవేర్నెస్ ఆర్గనైజేషన్ తరపున హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తూ ఈరోజు జియాన్ గాస్పల్ చర్చి నుంచి కుత్బుల్లాపూర్లో ఉంది చర్చి. ఈ చర్చి నుంచి చర్చి కమిటీ మెంబర్స్లో మెయిన్ మెంబర్సు మన సంస్థను కలవడం జరిగింది. వారు చర్చిలో ఉన్నటువంటి వారికి ఉన్నటువంటి సమస్యలను గురించి మనకు తెలియపరచాలని చెప్పి, మన సంస్థకు తెలియపరచాలని చెప్పి రావడం జరిగింది. ఆ చర్చి యొక్క కమిటీ ప్రెసిడెంట్ అయినటువంటి ప్రసాద్ గారా సార్ పేరు ప్రసాద్ గారు రావడం జరిగింది. ఇప్పుడు వారి మాటల్లో తెలుసుకుందాం. సార్ చెప్పండి, మీరు దేని గురించి వచ్చారు ఈ సంస్థను కలవడానికి? చర్చిలో కొన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ అయింది సార్. సో దాని గురించి లిఖితపూర్వకంగా ఒక పత్రం మీకు సబ్మిట్ చేస్తున్నాం. ఓకే. దీని పూర్తి వివరాలు మన కుమారస్వామి ఉన్నారు, ఆయన పూర్తి వివరాలు వివరిస్తారు. మీ కమిటీలో మెంబరా కుమారస్వామి గారు? కుమారస్వామి గారు ఆయన ట్రెజరర్గా ఉంటున్నారు. ఓకే, ఆయన వివరిస్తారు. కుమారస్వామి గారు, ఇప్పుడు మీరు ఇందులో ఏముంది, మీరు ఏం రాసుకొచ్చారు ఏందన్నది క్లియర్గా ఒకసారి మీడియా ముఖంగా కూడా మీరు తెలియపరచండి. ఒకసారి మీ సమస్య ఏంది, మీరు మా హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ అండ్ వెల్ఫేర్ అవేర్నెస్ ఆర్గనైజేషన్ను కలవడానికి దేని గురించి వచ్చారు, మా సంస్థ ద్వారా మీకు ఏ విధమైన సహకారం మీకు కావాలనేది మీరు తెలియపరచండి. మేము 1989లో చెరుకుపల్లి కాలనీ చింతల్లో కొందరు కుటుంబములుగా మేము కూడుకొని ఆనందరాజు గారి ఇంటి పైన సంఘాన్ని స్థాపించుకున్నాం. ఆ తర్వాత పాస్టర్ సామవేదం ఎలీషా గారిని మా సంఘానికి పాస్టర్గా మేము అపాయింట్ చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత కాలక్రమేణా సంఘం వృద్ధి చెందుతూ ఉండడం వల్ల ద్వారకా నగర్లో 1996లో మేము స్థలాన్ని కొని చర్చ్ నిర్మించుకోవడం జరిగింది. ఆ తర్వాత మా సామవేదం ఎలీషా గారు ఆయన జూనియర్ పాస్టర్స్ని అపాయింట్ చేస్తూ చర్చ్ను నడిపిస్తూ వచ్చారనమాట. ఆ తర్వాత 1996లో మేము స్థలాన్ని కొని చర్చ్ కట్టుకున్న తర్వాత మళ్ళీ 2000లో మళ్ళీ మాకు ఫండ్స్ సమకూడడం, చర్చ్ నిధులు సమకూడిన తర్వాత దాని పక్కనే ఉన్న ఇంకో స్థలాన్ని కూడా కొనుక్కోవడం జరిగింది. మొత్తంగా ఇప్పుడు మా సంఘ చర్చ్ ఆవరణము 484 గజాల స్థలం అది. అయితే 2001లో మా పాస్టర్ సామవేదం ఎలీషా గారి అల్లుడైన పాస్టర్ విక్టర్ పాల్ గారు పాస్టర్గా నియమించుకోవడం జరిగింది 2001లో. ఆయన 2001 నుంచి 2006 వరకు మాకు పాస్టర్గా పనిచేశారు. 2900 రూపాయల జీతానికి ఆయనను అపాయింట్ చేయడం జరిగింది యాజ్ ఎ పాస్టర్గా. అయితే ఈ క్రమంలో ఆయన ప్రవర్తన బాగోలేని కారణంగా, ఆయన మిస్బిహేవియర్ కారణంగా మేమందరం కూడా మరి మా పెద్ద పాస్టర్గా మా ఎలీషా పాస్టర్ గారికి, మేము సీనియర్ పాస్టర్ గారిని ఎలీషా గారికి మేము కంప్లైంట్ ఇవ్వడం ద్వారా ఆయనను 2006లో పంపించేయడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ 2017లో మళ్ళీ పాస్టర్ గారిని సామవేదం ఎలీషా గారు మా సంఘ పెద్దలను ఒప్పించి బ్రతిమలాడి ఆయనను తిరిగి 2017లో పాస్టర్గా నియమించుకోవడం జరిగింది. అయితే 2017 నుంచి కూడా మళ్ళీ ఆయన ఏమాత్రం కూడా మార్పు చెందకుండా తన మొదటి పదవీ కాలంలో ఏవైతే తప్పులు చేశాడో వాటిని తిరిగి మళ్ళీ తప్పులు చేయడం ప్రారంభిస్తూ అహంకారపూరితంగా తన ప్రవర్తన ఉండి ఇప్పుడు ఏవైతే 2020 నుంచి మా సంఘ పెద్దలు 2019లో మా పాస్టర్ గారు చనిపోయారు, 2020లో మా సంఘ పెద్ద చనిపోయారు మర్యాదాస్ గారు. ఆ తర్వాత సంఘానికి సంబంధించినటువంటి ఆర్థికపరమైనటువంటి వ్యవహారాలన్నీ కూడా తన హస్తగతం చేసుకున్నారు బలవంతంగా. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సుమారుగా 5 సంవత్సరాలుగా ఆ సంఘానికి సంబంధించినటువంటి ఆర్థిక లావాదేవీలకు సంబంధించినటువంటి ఎటువంటి అకౌంటబిలిటీ కూడా సంఘానికి చెప్పట్లేదు. సంఘములో వస్తున్నటువంటి కానుకలు, నిధులు అన్నీ కూడా మిస్యూజ్ అవుతున్నాయి. ఆయన సంఘానికి ఒక లెక్కలు చెప్పట్లేదు. సంఘ పెద్దలు లేకుండగా తనొక్కడే మొత్తం ఏకఛత్రాధిపత్యం వహిస్తూ సంఘాన్ని మొత్తం మిస్లీడ్ చేస్తున్నాడు. అది మేము దాన్ని ప్రశ్నించినందుకు మీరు సంఘం నుంచి వెళ్ళిపోండి, గెట్అవుట్ అని మమ్మల్ని బెదిరిస్తున్నాడు. దాని గురించి మేము పోలీసు స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అయితే అందుకు తాను మాకు విరోధంగా కోర్టులో కేసు వేయడం జరిగింది.
తానే మా మీద కోర్టులో కేసు వేసాడు. ఏమని మా మీద ఫాల్స్ ఎలిగేషన్స్ చేస్తూ మేము సంఘాన్ని ఆక్రమించుకోవడానికి వచ్చామని, సంఘ స్థలాన్ని ఆక్రమించుకోవడం వచ్చామని, మేము వారిని సంఘంలో మేము న్యూసెన్స్ చేస్తున్నామని, ఈ విధంగా కొన్ని అబద్ధపు అభియోగాలతో మా మీద కేసు వేయడం జరిగింది. దానికి మేము కౌంటర్ ఫైల్ కూడా చేయడం జరిగింది. ఈ విధంగా మరి సంఘ సమస్య పరిష్కరించబడట్లేదు కాబట్టి మేము మాధవచారి గారిని మేము సమీపించడం జరిగింది అన్నమాట, ఈ ప్రాబ్లమ్ని పరిష్కరించుకోవడం కోసం. ఓకే, వన్స్ ఆల్రెడీ మీరు ఇప్పుడు ఈ సమస్యని మీరు కాకుండా కూడా మీకు ఆపోజిట్ పర్సన్ అయినా సరే కోర్టు వరకు తీసుకెళ్ళారు కనుక దీన్ని వన్స్ మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో కోర్టుకు వెళ్ళిందంటే అది ఇంకా అదొక ఫైనల్, అది ఇంకా కోర్టు అనేది. కాబట్టి అక్కడ మనకు జడ్జిమెంట్ వచ్చే వరకు వెయిట్ చేయవలసి ఉంటుంది కనుక అక్కడ జడ్జిమెంట్ వచ్చేంత వరకు వెయిట్ చేయండి. మీరు మా హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ అండ్ వెల్ఫేర్ అవేర్నెస్ ఆర్గనైజేషన్ ద్వారా మా సంస్థను మీరు కలిసినందుకు మేము మీకు ఏ విధమైన న్యాయం చేయగలమంటే, ఒక ఎన్జిఓకు ఉండే ఒక బలమైన శక్తి ఏంటంటే నేరుగా ఏ కేసునైనా కూడా ప్రజల తరపున కానీ ఏ కేసునైనా కూడా డైరెక్ట్ సుప్రీంకోర్టును అప్రోచ్ అయ్యే అవకాశం మాకు ఉంటుంది కనుక ఈ విషయంలో మేము మీ సైడ్ నుంచి మేము సుప్రీంకోర్టు వరకు ఈ కేసుని తీసుకెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అవసరమైతే సుప్రీంకోర్టు వరకు కూడా తీసుకెళ్ళి మీకు న్యాయం జరిగే విధంగా చేస్తాం. అలాగే ఇప్పుడు ఈ కేసు ఏ కోర్టులో అయితే నడుస్తుందో, ఏ కోర్టు నడుస్తుంది ఇప్పుడు? మేడ్చల్ కోర్టులో నడుస్తుంది. మేడ్చల్ కోర్టులో ఈ కేసు నడుస్తుంది. సరే, మేడ్చల్ కోర్టు న్యాయస్థానం వారికి నేను సవినయంగా నేను తెలియపరిచేది ఏంటంటే, సాధ్యమైనంత వరకు ఈ కేసుని వీలైనంత తొందరలో వీళ్ళ సమస్యని పరిష్కరిస్తే బాగుంటుందని చెప్పి మేము న్యాయస్థానాన్ని మా సంస్థ తరపున కోరుకుంటున్నాం. ఈ కేసు అనే కాదు, చాలా కేసులు ఉన్నాయి, పెండింగ్లో ఉన్న కేసులు అనేవి. వాటిని వీలైనంత తొందరలో పరిష్కారం చేయడానికి న్యాయస్థానం వారు కూడా కృషి చేస్తే బాగుంటుందని చెప్పి మా సంస్థ తరపున మేము సవినయంగా న్యాయస్థానానికి మేము తెలియపరచుకుంటున్నాం. మీరు మా దగ్గరకు వచ్చి కలిసినందుకు గాను మేము మాత్రం ఈ కేసుని అవసరమైతే సుప్రీంకోర్టు వరకు కూడా తీసుకెళ్ళి మీకు న్యాయం జరిగేంత వరకు మా వంతు ప్రయత్నంగా మేము చేస్తామని చెప్పేసి మీడియా ముఖంగా మేము తెలియపరుస్తున్నాం. మీరు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిన అని అన్నారు, మరి మీ మీద జరిగిన ఇబ్బందులకు మరి ఆ విషయంలో మీకు పోలీసు వారు ఏ విధంగా స్పందించారు? మీరు ఎక్కడ ఏపీఎస్లో కేసు పెట్టారు? అక్కడ జరిగినటువంటి సందర్భం ఏందనేది ఏమైనా చెప్పాలనుకుంటున్నారా మీరు? జిడిమెట్ల పోలీస్ స్టేషన్లో మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సిఐ గారు మాకు పూర్తిగా సహకరించారు. తర్వాత మళ్ళీ ఆ ప్రత్యర్థులు కూడా మరి పోలీసు వాళ్ళని కలిసిన తర్వాత మళ్ళీ ఆ సిఐ గారు ముందు స్పందించినంతగా తర్వాత కరెక్ట్గా స్పందించినట్టుగా మరి మాకు అనిపించలేదు. అంటే మీరు ఇప్పుడు ఇక్కడ సహకరించారని చెప్పి మీరు అన్నారు, అంటే వాళ్ళ మీద మీరు ఇచ్చిన కంప్లైంట్ మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగిందా డిపార్ట్మెంట్ వారు? ఎఫ్ఐఆర్ చేయలేదు. మరి ఎఫ్ఐఆర్ చేయనప్పుడు మీరు సహకరించారనే వర్డ్ యూజ్ చేశారు కదా, మరి ఎఫ్ఐఆర్ చేస్తే కదా వాళ్ళు చట్టపరంగా వాళ్ళ సహకరించడం అంటే ఇన్ సెన్స్ ఆయన ఇదంతా ఆయన చేస్తుంది అంతా కూడా ఇది అకౌంటబిలిటీ లేకుండా ఉండడం ఇదంతా తప్పు అని చెప్పేసి ఆయన చేస్తున్నది తప్పు అన్నట్టుగా మొదట్లో చెప్పడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ పాస్టర్ గారు వెళ్ళి ఆయన కలిసిన తర్వాత మళ్ళీ ఆయన ఆ విధంగా అంత మాకు ఫేవర్గా ఉన్నట్టుగా అనిపించట్లేదు. మీరు ఎప్పుడు కేసు పెట్టిర్రు? లాస్ట్కి ఎఫ్ఐఆర్ చేయలేదు అంటున్నారు, మరి ఎందుకు చేయలేదు మీరు ఏమైనా చెప్పగలుగుతారా? దాన్ని మీకు ఎందుకు చేయలేదని మీరు ఏమైనా ప్రశ్నించలేదా డిపార్ట్మెంట్ వారిని? ప్రశ్నించడం జరిగింది సార్. వాళ్ళు అందుకేమన్నారంటే, మీరు ఇది రిలీజియస్ మతపరమైనటువంటి ఇష్యూ కాబట్టి దీనికి ఆల్రెడీ మీరు కమిషనరేట్ దగ్గర కూడా వెళ్ళారు కాబట్టి కమిషనరేట్ వాళ్ళు మాకు చెప్పిన విషయం ఏంటంటే, మీరు మీ పరిధిలో ఉన్నంత వరకు మాత్రమే దీన్ని చెయ్యండి, వారికి సహకరించండి. మిగిలిన ఈ సమస్యను పరిష్కరించుకోవాలంటే ఆ సొసైటీస్ ఆఫ్ రిజిస్ట్రేషన్ క్రిస్టియన్స్కి సంబంధించినటువంటి అసోసియేషన్స్ ఏవైతే ఉన్నాయో అక్కడికి పోయి సమస్యను మీరు పరిష్కరించుకోమని మాత్రమే మాకు చెప్పడం జరిగింది. ఓకే, ఇప్పుడు మీరు ఇచ్చిన కంప్లైంట్ మీద వాళ్ళు ఇచ్చిన స్పందన ఏంటంటే, మీకు సంబంధించినటువంటి అసోసియేషన్స్ ఏమున్నాయో అక్కడ మీరు ఈ సమస్యను మీరు పరిష్కరించుకోరి అని చెప్పారు. కానీ మీరు ఇచ్చిన కంప్లైంట్ మాత్రం ఇక్కడ మేమేం చేయలేము, దీనికి మేమేం చేయమని చెప్పేసారు. ఖచ్చితంగా చెప్పేసారు. మీరు అక్నాలజ్మెంట్ తీసుకున్నారా? తీసుకున్నాం, అక్నాలజ్మెంట్ ఇచ్చారు.
ఓకే రైట్. చూడండి ఇక్కడ అర్థమైంది కదా క్లియర్గా. సరే పోలీసు వారు ఎంతవరకు లిమిట్లో వాళ్ళకు ఉంటుందో అంతవరకే వాళ్ళ వర్క్ కూడా వాళ్ళు చేస్తారు, వాస్తవమే అది. మరి వీరు ఇచ్చిన కంప్లైంట్లో వీరిని బెదిరింపులకు గురి చేస్తుర్రు అన్న అంశాన్ని వీరు ప్రస్తావించారు. మరి బెదిరింపులకు గురి చేసినప్పుడు అది క్రిమినల్ కంటెంట్ అవుతుంది కనుక దాని మీద వాస్తవంగా పోలీసు వారు యాక్షన్ తీసుకొని కేసు కట్టవలసిన బాధ్యత ఉంటుంది వాస్తవంగా. సరే ఇన్ కేసు ఏది ఏమైనా వీరికి ఒక సలహా ఇవ్వడం జరిగింది. సొసైటీలు ఉంటాయి కదా ఇంకా మీ సొసైటీలు, అక్కడ మీరు ఈ సమస్యని పరిష్కరించుకోండి అని చెప్పి ఒక మార్గాన్ని కూడా వీరికి చూపించడం జరిగింది. ఈ విషయంలో పోలీసు వారు సహకరించిర్రా వీళ్ళకు సహకరించలేదా అనేది విన్న ప్రజలు, ఈ యొక్క సబ్జెక్ట్ని విన్న మేధావులు మాత్రమే దీన్ని గ్రహించగలుగుతారు కనుక టోటల్గా వీరైతే ఈ హ్యూమన్ రైట్స్ మన ఆర్గనైజేషన్ని సంప్రదించినందుకు వీరికి న్యాయం జరిగే వరకు మన ఆర్గనైజేషన్ తోడుంటుందని చెప్పి మేము మీడియా ముఖంగా తెలియపరుస్తున్నాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.